హన్మకొండ జిల్లా సమ్మయ్యనగర్లో వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. బాధితుల సమస్యలను సమీక్షించి ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వరదలతో ఇల్లు, వస్తువులు కోల్పోయిన ప్రజల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. సహాయక చర్యలు వేగంగా కొనసాగాలని అధికారులకు సూచించారు. ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలను వెంటనే అందించాలని ఆదేశించారు. వరంగల్ మరియు హన్మకొండ జిల్లా ఈరోజు తెలంగాణ జాగృతి జనం బాటలో రావడం జరిగింది. అపురూపమైనటువంటి ముందుకు రాని చిన్నవునుదా మాద వెనకాల ఒక్కడు రాని వెనకాల నిలబడు మాట్లాడడం. జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా హన్మకొండ మరియు వరంగల్ రెండు జిల్లాలకు కలిపి ఉమ్మడిగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి రెండు జిల్లాల్లో కూడా మొదటి నుండి తెలంగాణ జాగృతిలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. వారందరూ కూడా ఇంత అపురూపమైనటువంటి స్వాగతం ఇచ్చినందుకు ముందుగా నాయకులకు అందరికీ కూడా, మా ఆడబిడ్డలకు అందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వాళ్ళ ప్రత్యేకించి ఇక్కడికి కాలేజీ పిల్లలు వచ్చిండ్రు. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక మాకు ఇబ్బంది అవుతుందని ప్రత్యక్షంగా చెప్పడానికి ఇక్కడి వరకు రావడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు, ఇదివరకు నేను కౌన్సిల్లో కళ్యాణదుర్గంలో నిర్వహించిన బీసీ సదస్సులో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ రాజకీయ స్వాతంత్రం తెచ్చింది తెలుగుదేశం పార్టీ ద్వారానే అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు బీసీలకు అండగా నిలిచామని గుర్తు చేశారు. బీసీ సోదరుల సమస్యలు పూర్తిగా పరిష్కరించే వరకు తాను నిద్రపోనని లోకేష్ భరోసా ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. బీసీల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందిస్తున్నామని తెలిపారు. మన జిల్లాలో ఒక సంస్థ ఆర్డిటి సంస్థ మనకి అనేక సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రులు కానివ్వండి, స్వయం ఉపాధి కానివ్వండి, పాఠశాలలు కానివ్వండి, పెద్ద ఎత్తున వాళ్ళు మనకి సేవ చేస్తున్నారు. కొన్ని కారణాల వల్ల వాళ్ళకి రావాల్సిన లైసెన్స్ కొంచెం ఆలస్యమైంది. కానీ నేను నా బాధ్యతగా హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల ఆందోళన చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం గంటల తరబడి ఆలస్యం కావడంతో 200 మంది ప్రయాణికులు విమానాశ్రమంలోనే చిక్కుకున్నారు. రాత్రంతా పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లలతో పాటు వృద్ధులు కూడా ఉన్న ప్రయాణికులు తాగునీరు, ఆహారం కోసం సతమతమవుతున్నారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందో స్పష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం చెలరేగింది. ఎయిర్లైన్ సిబ్బందిని చుట్టుముట్టి సమాధానం కోరారు. ब्लैंकेट भी पूरा चेकिंग में है ना भाई। काल में ఉండడానికి కనీసం అరేంజ్‌మెంట్స్ ఉన్నాయా? तो ब्लैंकेट भी नहीं दे। చిన్న పిల్లాడు 1 ఇయర్ బాబు చలికి వణికిపోతున్నాడు అక్కడ. మొత్తం లగేజ్ అంతా అక్కడ పడేసి వచ్చాం మేము. అక్కడ ఇచ్చేసి వచ్చాం. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో కవి, తత్వవేత్త, సంగీతకారుడు శ్రీ కనకదాసు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కనకదాసు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన రచనలు, సంగీతం సామాజిక సమానత్వం, భక్తి, మానవతా విలువలను ప్రతిబింబించాయని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన కుల బాంధవులకు, పార్టీ పెద్దలకు అందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలను, నమస్కారాలను తెలియజేస్తున్నాను. ప్రముఖ రచయిత, కవి, ఆధ్యాత్మికవేత్త, కుల దురహంకారంపై భక్తి మార్గంలో తిరుగుబాటు చేసిన సామాజికవేత్త శ్రీ
వారణాసి నుంచి ప్రారంభమైన వందే భారత్ రైలు మరో కొత్త సాంప్రదాయానికి నాంది పలికింది. ఇకపై ఎక్కడ వందే భారత్ రైలు ప్రారంభమైనా అక్కడ విద్యార్థులు, యువత పాల్గొనే ప్రత్యేక పోటీలు నిర్వహించే పద్ధతిని రైల్వే శాఖ ప్రారంభించింది. వికసిత్ భారత్ మరియు సెక్యూర్ భారత్ అనే ఇతివృత్తాలపై విద్యార్థులు రూపొందించిన చిత్రాలు, ఆలోచనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంలో వారణాసి ఎంపీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పాల్గొని పిల్లల ప్రతిభను అభినందించారు. उन्होंने विकसित काशी के जो चित्र बनाए थे, विकसित भारत के जो चित्र बनाए थे, सुरक्षित भारत के जो चित्र बनाए थे, जो कविताएं सुनने को मिली मुझे, 12-12, 14 साल तक बेटे बेटियां इतनी बढ़िया कविताएं सुना रहे थे. काशी के ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. సీఎం దీర్ఘాయుషుతో ప్రజలకు సేవ చేయాలని దేవుని దయ కోరుతూ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో చందన, పుష్ప నైవేద్యాలతో హోమం నిర్వహించి రేవంత్ రెడ్డి అభ్యున్నతికి ప్రార్థనలు చేశారు.